వెల్కమ్ టు M24 న్యూస్. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలోని దళిత రైతులు పచ్చని పంట భూములను గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించడం తగదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తర్లువాడ పంచాయతీ దళితులు భీమిలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు మాట్లాడుతూ 1971లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాలంలో తర్లువాడ గ్రామంలోని దళిత రైతులకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున బి పట్టాలు మంజూరు చేశారని, అప్పటి నుంచి రైతులు ఆ భూములపై జీడి మామిడితో పాటు అంతర పంటలైన బీర, వంగ, బెండ, బొప్పాయి, పూలు, ఆకుకూరలు, కాయగూరలు మొదలగు పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి పచ్చని పంట పొలాలపై కంపెనీలు కన్నేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 480 ఎకరాల భూములను గూగుల్, సిఎఫ్, రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వీటిలో తర్లువాడలో 200 ఎకరాలు, అచ్యుతాపురం, రాంబెల్లి ప్రాంతాల్లో 160 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు ఉన్నాయని వివరించారు. నా పేరు శంకర్ సార్. ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ అండి. తర్లువాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులు సార్. మాకు 1971లో మరి దీపార పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు, మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజులో కొబ్బరి, మన జీడి తోట అనగా, మామిడి తోట అనగా, అలాగే బొప్పాయి తోట అనగా, పూల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మాకు చెప్పలేదు సార్, డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే, కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం. మేమైతే మా భూములు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే మాకు చెప్పలేదు, చేయలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇష్టారని రైతుల్లో అన్ని రకాలుగా ముందుకొచ్చి మీకు ఇది ఉందా, అది ఉందని ఆశ చూపెడుతున్నారు, కానీ మాకు ఏది వద్దండి, మాకు భూమే కావాలండి. మా భూమి మాకు ఉంటే చాలండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంతే సార్. గూగుల్ డేటా సెంటర్ కి మా భూములు ఇవ్వం. గూగుల్ డేటా సెంటర్ కి మా భూములు ఇవ్వం. రేడియేషన్ వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాలి. పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు వెంటనే అరికట్టాలి. ఎటువంటి డేటా సెంటర్ మాకు అవసరం వద్దు. భూమి ఉందో ఆ భూమిలోనూ బీరపాదులు కానీ, ఆనవపాదులు కానీ, చిక్కుడుకాయలు కానీ, మామిడి, జీడి, బొబ్బాయి, అలాగే పూల మొక్కలు, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకటి, మొన్న 2022లో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది, రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు. రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి, లేకపోతే భూములు తీసుకోకూడదని హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది. అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో సాగనేమో. అదే కాదు, ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి గూగుల్ సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక సెల్ టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ వ్యాధులు వస్తున్నాయని చెప్పినటువంటి తరుణంలో ఈ రోజు ఆ గూగుల్ డేటా సెంటర్ అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీ కిన్నెరలోవ గ్రామం, అదేవిధంగా పలసబంద గ్రామాల ప్రజలు కనీసం గ్రామానికి సరైన రహదారి లేక గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో హాస్పిటల్ కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. హుకుంపేట మండల గిరిజన సంఘం అధ్యక్షుడు. ఇంతవరకు ఈ కిన్నెరలో పలసబంద రోడ్డు ఈ వర్షానికి కారణంగా చాలా కోతకు గురైంది. దాని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు పలసబంద గ్రామస్తులు. ఈ మధ్యనే పిఎం జన్మన్ ఈ ఇల్లు శాంక్షన్ అయింది. దానికి సిమెంట్ కానీ, ఇసుక కానీ, చిప్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది తీసుకెళ్ళలేక మళ్ళీ బండ్లు కూడా రిటర్న్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా ఈ గ్రామానికి తార్ రోడ్డు శాంక్షన్ చేయాలని, శాంక్షన్ అయింది కానీ ఇది కాంట్రాక్ట్ కానీ, మళ్ళీ జైలు కానీ, డీల్ కానీ, మండల పరిషత్ ప్రజానాయకులు కానీ కుమ్మకాయ తినేసి ఎవరింట్లో వాళ్ళు భార్య పిల్లలతో హాయిగా ఉన్నారు. ఈ రోడ్డు విషయం మాత్రం మర్చిపోయారు. కాబట్టి మీరు త్వరగా అయ్యా, ఈ కూడా రాజుబాబు గారు ఈ తీగలస గ్రామానికి దత్తత తీసుకున్నావు,
దత్తత తీసుకొని ఈ రోడ్డు పరిస్థితి ఇలాగేనా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు ఈ పంచాయతీల పరిధిలో దత్తత తీసుకుని ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఈసారైనా ఆ దత్తత తీసుకున్నాను అనే పేరుకైనా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని తార్ రోడ్డు వేయించగలరని మనవి చేస్తుంటున్నాం. ఈ గ్రామం నుంచి ఎవరైనా అనారోగ్యులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ఏమైనా అవుతే అంబులెన్స్ కూడా రాని పరిస్థితిలో ఉంది. దయచేసి కరుణించి ఈ గ్రామానికి తార్ రోడ్డు మంజూరు చేయవలసిందిగా, కాంట్రాక్ట్తో కుమ్మకాయ డబ్బులు తినడం కాదు, అది పని చేయించే సత్తా చాటుకోవాలని ఈ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తుంటున్నాం. గర్భిణీ లోకుని చాలా కష్టంతో ఏడి కత్తినరి డోరితో డోరు ఈ అంబులెన్స్ ఫోన్ కి అంబులెన్స్ ఆటో ఈ తీగల వలస దత్తహ ఫోన్ కి ఈ ఏనసివా ఒసి ఈ అంబులెన్స్ ఫోన్ కి అంబులెన్స్ ఆటో మరి బుకింగ్ కహా మాంబు బాధపడినాం. ఇది కేవలం ప్రైవేటీకరణ కాదు, ఇది పేదల భవిష్యత్తుపై దాడి అని కేకే రాజు అన్నారు. జగన్ కట్టించిన 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు ప్రాణాధారం. ఆ కాలేజీల వల్లే గ్రామీణ ప్రాంతాల పిల్లలు డాక్టర్లుగా మారే అవకాశం దక్కింది. ప్రతి జిల్లా ప్రజలు తమ సొంత ఊర్లోనే వైద్యం పొందగలిగే పరిస్థితి వచ్చింది. 2023 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చినాయి కదా, ఆ టైంలో ఆయన ఆలోచన చేసి మెడికల్ సీట్స్ పెంచాలి, అది గవర్నమెంట్ లో ఉండాలి, అలాగే హాస్పిటల్స్ పెంచాలని 2023లో సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకుని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేయించారు. 1923 నుంచి 2023 వరకు 11 ఉంటే ఓన్లీ 2023లో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి ప్రతి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు 50 ఎకరాలు ఆ పరిస్థితులను బట్టి ల్యాండ్ అలాట్ చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఆయన టైంలోనే ఆయనకున్న 2 ఇయర్స్ టైంలోనే 5 మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా మిగతా అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. పీపీపీ అని పేరు చెప్పి ఇచ్చేది. దానివల్ల అడ్వాంటేజ్ మనం ఎంత నష్టపోతాం అంటే ప్రతి మెడికల్ కాలేజ్లో 500 బెడ్ హాస్పిటల్ వస్తుంది. సో మనం ఇప్పుడు కేజీహెచ్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అలా మనకి విజయనగరంలో ఒకటి, పార్వతీపురంలో ఒకటి, నర్సీపట్నంలో ఒకటి, పాడేరులో ఒకటి, అలా అన్ని ప్రాంతాల్లో, రాజమండ్రిలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కూడా మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. దాని మచిలీపట్నం దగ్గర ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ వైద్యం అందుతుంది, క్వాలిటీ వైద్యం అందుతుంది. సంవత్సరానికి 2550 మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అవ్వగలుగుతారు, పేద విద్యార్థులు. కాబట్టి దాని గురించి ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి 1 కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం అనమాట. చేసి నివేదించి దాన్ని గవర్నమెంట్ రంగంలోనే కొనసాగించాలి, విద్యారంగాన్ని ఫ్రీగానే చేయాలి, అంతే తప్ప విద్యాన్ని కూడా వ్యాపారం చేయకూడదు, వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. మీ పేరు, పూర్తి పేరు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మీరు మా నెంబర్లు ఇస్తాం, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే భవిష్యత్తు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే ఇలాంటి సక్సెస్ అవుతాయి. పూర్తి పేరు రాసి ఇక్కడ సిగ్నేచర్. నకిలీ మద్యం కేసులో రిమాండ్ లో ఉన్న జనార్దన్ తో తాను చాటింగ్ చేసినట్లు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఒక వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే
ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడా. నంబర్ 1, సత్యశోధన పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా. దానికి సమాధానం లేదు. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను, నా భార్య బిల్లను తీసుకొని వస్తాను, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని, వంగవీటి మోహన రంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు? నీకు భార్య బిడ్డలు లేరు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారా? నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే, ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే అగైన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు. ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా? నకిలీ మద్యం తయారీ కేంద్రాలు, కుటీర పరిశ్రమ నడుపుతూ ఉంటే మళ్ళీ ఆయన కలుపుకోవాలా? బీజేపీని కలుపుకోవాలా? మాధవ్కి ఏమైనా సంబంధమా? ఎవరికి సంబంధం? చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనపట్లేదా? మామిడి రైతులను గత 5 నెలలుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని ఆర్కే రోజా మండిపడ్డారు. జగన్ బంగారుపాళ్యం వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయడంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చి మామిడి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని మాటిచ్చిందన్నారు. అన్యాయం అయిపోతున్న మామిడి రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాళ్యానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా తప్పించుకోవాలని చూస్తూ 4 రూపాయలు ప్రభుత్వం తరఫున, 8 రూపాయలు ఫ్యాక్టరీ తరఫున ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ 4-5 నెలలుగా అది ఇవ్వకుండా ఎలా మోసం చేశారో మీ అందరూ కూడా చూశారు. వీటి కోసం రైతులు పోరాటం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, అండ్ నేను కూడా ఎక్స్ లో ఎలా స్పందించానో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా 4 రూపాయల లెక్కన 40,795 మంది రైతులకి 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈరోజు 185 కోట్లు వేసింది. ఇది రైతుల విజయం, వైఎస్ఆర్సీపీ విజయం. కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు. దీంతో పాటు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 370 కోట్లను కూడా ప్రభుత్వం ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కాబట్టే రైతులు ధైర్యంగా ఫ్యాక్టరీలకి తోతాపురి మామిడికాయలు తోలటం జరిగింది. సో ఈ 370 కోట్లు కూడా రైతులకు చేరే వరకు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. మందుగుండు సామాగ్రి అమ్మకాలలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీఎస్పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. బొబ్బిలిపట్నం పోలీస్ స్టేషన్ లో బుధవారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మందుగుండు సామాగ్రి అమ్మే వ్యాపారులు పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ అధికారుల నుంచి తప్పనిసరిగా తాత్కాలిక లైసెన్స్ తీసుకోవాలని కోరారు. ఎక్కడికి వెళ్ళాలి? ఇమీడియట్ గా మీ హోల్సేల్ డీలర్ కన్నా వెళ్ళిపోవాలి, లేదా స్టోరేజ్ మ్యాగజైన్ కన్నా మీరు వెళ్ళాలి. కానీ ఇళ్లలో పెట్టుకోవడము మేము నెక్స్ట్ డేకే మేము గ్యారంటీ రేట్స్ చేస్తాం. మీ ఇల్లు, మీ చుట్టుపక్కల ప్రాపర్ మేనర్ మీకు అర్థమైనట్టుంది కదా. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్, ఈ టెంపరీ లైసెన్స్ మీరు ఈ తోపుడు
పళ్ళ వాళ్ళకి లేదా ఈ చిన్న చిన్న షాప్ వాళ్ళకి కానీ అలా మీరు అమ్మడానికి లేదు. కంపల్సరీగా దోస్ లో మీకు ఇచ్చిన విండో పీరియడ్ లో మాత్రమే మీరు స్టాక్ తెచ్చుకుంటారో మీరు ఈ స్టాక్ ఎక్కడ పెట్టుకుంటారు? ఆ ప్లేసెస్ విచ్ ఆర్ ఇన్స్పెక్టెడ్ బై లోకల్ SHO, లోకల్ SFO అండ్ MRO. ఈ ముగ్గురు విజిట్ చేసి మీకు అలాట్ చేసిన ప్లేసెస్లే మేము ఇళ్లలో పెట్టుకుంటాము, లేకపోతే మాకు షాపులు అలాట్ కానీ ఏవో ఒక షాప్స్ లేకపోతే మీ బంధువుల ఇళ్లలో పెట్టుకోవడానికి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్లోనే మీరు ఈ స్టోరేజ్ మ్యాగజైన్స్లోనే మీరు పెట్టుకోవాలి. ఇమీడియట్గా ఎప్పుడైతే ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే సన్సెట్ అయ్యాక షాప్స్ కంప్లీట్గా క్లోజ్ చేయాలి. మీకు తెలుసు కదా ఎందుకు క్లోజ్ చేయాలి? అప్పటి నుంచి ఎక్కడైనా ఈ ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీ షాప్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎంటైర్ షాప్ విల్ బి అట్ స్టేక్. మీతో పాటు పక్కన వాళ్ళు కూడా ఇది మాత్రం సీరియస్గా నేను తీసుకుంటా. ఆఫ్టర్ సన్సెట్ ఇట్ హ్యాస్ టు బి క్లోజ్డ్. ఇది మాత్రం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. బికాస్ మనకి స్టేట్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాలకు కారణమవుతాయి. అటువంటివి లేకుండా చూసుకోవాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలెవరూ కూడా మీ తాలూకు షాప్స్లో ఉండటానికి లేదు. అదేవిధంగా షాప్కి ఎంట్రీ కానివ్వండి, ఎగ్జిట్ కానివ్వండి, రెండూ ఉండాల్సి ఉంటుంది. ఒకేసారి 50 మందిని 40 మందిని లోన్కి అలౌ చేసి లోన సఫికేషను వెళ్ళటానికి దారి ఉండదు. అలాంటి పరిస్థితి లేకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ తర్వాత ఏదైనా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇది మనం ఏమి రికవర్ చేసుకోవడానికి అవ్వదు. ఆ చిన్న పొరపాటే చాలా పెద్ద ప్రమాదాలు దారితీస్తుంది. మీకు తెలుసు. ఎవరు కూడా అంతమందిలో 20-30 మంది ఒకేసారి కొనడానికి వస్తారు. ఎవడో అప్పుడు సిగరెట్ వెలిగించడం కానీ అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీ షాప్స్ ముందు సఫిషియెంట్ వాటర్ ఏవైతే మనకి ఈ ట్యాంక్స్తోని మన ఈ వాటర్ క్యాన్స్ ఉంటాయి పెద్దవి, అవి కానివ్వండి, ఇసుక బకెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ముందుగానే అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ షాప్స్ ముందు వెహికల్స్ మీద 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్ వాళ్ళు తీసుకొచ్చి మీ షాప్కి దగ్గరలో పెట్టి పంటానికి లోనికి వస్తారో ఆ విధంగా మీరు అలౌ చేయకూడదు. ఏదైతే ఇక్కడ ప్రిమిసెస్ ఉంటుందో అది మీకు తెలుసు. దానికి వాచ్మ్యాన్లో ఒకరిద్దరిని ఈ వారం రోజులు గట్టిగా నన్ను అడిగితే ఇంకా 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు కూడా మీరు ప్రైవేట్ పర్సన్స్ని శ్రీకాకుళంలోని బాలుర కళాశాల వసతి గృహంను సిపిఎం నాయకులు గురువారం పరిశీలించారు. జిల్లా సిపిఎం ప్రధాన కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ తక్కువ మెనూతో దుర్భర జీవితాన్ని విద్యార్థులు అనుభవిస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ని పర్యటించడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే హాస్టల్లో విద్యార్థులు అతి తక్కువ మెనూతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈ రోజు ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు. వర్షం పడిందనంటే ఎస్సీ హాస్టల్ విద్యార్థులంతా కూడా ఇవాళ ఎస్టీ హాస్టల్కి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇవాళ ఎస్టీ హాస్టల్లో కూడా ఈ రోజు ఏంటంటే ఒక రూములు అనేవి లేవు. 100 మందికి ఒక సామూహిక రూము, పైన ఒక రూము, కింద ఒక రూము. ఇది అందులో భోజనాలు, అందులోనే ఇది. అంతేకాకుండా మురికి కాలువలు పక్కన దానిలో దోమల విలయతాండం చేస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు రోగాల బారిన పడుతున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 169 హాస్టళ్లు ఉన్నాయి. అందులో ఎస్సీ హాస్టళ్లు 31, బీసీ హాస్టళ్లు 78, ఎస్టీ హాస్టళ్లు 60 ఉన్నాయి. ఈ 60 హాస్టల్లో కూడా ఎటువంటి మౌలిక వసతులు లేవు. అంతేకంటే ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు. ఈ రోజు ఒక విద్యార్థికి రోజుకి మినిమం 53 రూపాయలు ఇస్తాను. చిన్నపిల్లలకి 40 రూపాయలు ఇస్తాను. జై ఖైదీకి 93 రూపాయలు ఇస్తాను. అంటే ఈవేళ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విద్యార్థులు తరగతి గదులు ఎలాగున్నాయనంటే మురికి కోపాలుగా తయారున్నాయి. వీళ్ళంతా పేద విద్యార్థులు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈవేళ ఈ మురికి కోపాలతోనే దోమల బారిపడి చాలా ఇబ్బందికి గురవుతారు. స్నానాలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది. అలాగే అక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది. సుమారు 50-60 సంవత్సరాలు ఉంది. ముందు పక్క రంగేశారు. లోపల ఎప్పుడు ఏది కూలిపోద్దో తెలియని పరిస్థితుంది ఎస్సీ హాస్టల్. కానీ ఇక్కడ ఈ జిల్లాలో మంత్రులు గాని అధికారులు గాని
ఈ హాస్టల్ ఏవి పర్యటించరు, అక్కడ పరిస్థితి ఏమి చూడరు. ఇక్కడ హాస్టల్ విద్యార్థులు కానీ సమస్యలకు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.